ఆడియన్స్ కి సీక్వెల్స్ తీసినప్పుడు ఏదైనా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ యాడ్ చేశారనుకోండి, అప్పుడే ఆ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆడియన్స్ కి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కనుక కలిసి వచ్చింది అనుకోండి, ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగే లేదు అన్నట్టు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకు ఇస్తున్నానా, ఏ సీక్వెల్ గురించి నేను చెప్పబోతున్నానా అనేగా మీరు అనుకునేది? ఎస్, పుష్ప 2లో సుకుమార్ ప్లాన్ చేసిన ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న పుష్ప 2 పై బోల్డ్ అన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఇంటర్వెల్ పార్ట్ పై ఫుల్ గా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే జాతర ఎపిసోడ్ ను సుకుమార్ దాదాపు 70-80 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించాడట. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు కొత్త విలన్స్ కనిపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరి ఉంటే ఫస్ట్ పార్ట్ లోనే ఫాహద్ ప్లేస్ లో సేతుపతి కనిపించాలి, కానీ కుదరలేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో చాలా మంది విలన్స్ ఉన్నారట. అందులో సేతుపతి ఉన్నాడట. ఇక ఫాహద్, విజయ్ సేతుపతితో పాటు పుష్ప సీక్వెల్ లోకి ఖల్నాయక్ కూడా ఎంట్రీ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. మున్నాభాయ్ ఇప్పుడు బాలీవుడ్ కంటే కూడా సౌత్ లోనే ఎక్కువగా బిజీగా ఉంటున్నాడు. కేజీఎఫ్ సిరీస్, లియో మూవీస్ ఖల్నాయక్ కు సౌత్ లో క్రేజ్ ను పెంచాయి. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ లో విలన్ రోల్ చేస్తున్నాడట. అలాగే డబుల్ స్మార్ట్ లోనూ విలనిజం చూపించబోతున్నాడు. కోలీవుడ్ లో, శాండిల్వుడ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ లో పుష్ప 2 ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడట. పుష్పకు మెయిన్ విలన్ గా మున్నాభాయ్ కనిపించబోతున్నాడు అనేది బాగా ప్రచారం సాగుతోంది.